హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టిప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మీరు మీ శాంసంగ్ మొబైల్లో వాల్యూమ్ పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలి, ఎన్ని రకాలుగా పెంచుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా పెంచుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా వీడియో ఓపెన్ చేయండి. ఇలా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మ్యూట్ చేయమని చూడండి, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు వచ్చింది కదా, సో ఇలా పెంచుకోండి. ల్యాప్టాప్ సింబల్ని క్రియేట్ చేయాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అందుకోసం ఏం చేస్తుంటే మీ సిస్టమ్ కీబోర్డ్ ఇది ఒక టిప్. ఈ రకంగా కూడా మీరు పెంచుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొక ట్రిప్ ఉంది. సో ఇంకొక రకంగా కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు, వాయిస్ అనేదాన్ని పెంచుకోవచ్చు, వాల్యూమ్ అనేదాన్ని. ఇంకొక టిప్ వచ్చేసరికి ఇంకొక సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, అప్ డౌన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అవి ప్లస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికోసం మీరు ఒక వీడియో ఓపెన్ చేయండి, తర్వాత ప్లే చేసుకోండి. ఓపెన్ వీడియో ప్లేయర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అవి ప్రెస్ చేయండి. సిస్టమ్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదా, ఆ కీబోర్డ్లో 1 F5 FA అని టైప్ చేసిన తర్వాత ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేయండి. ఈ రకంగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టిప్ ఉంది. అదేంటంటే మీరు మామూలుగా వాల్యూమ్ పెంచినప్పుడు మీకు ఇప్పుడు వాల్యూమ్ అన్ని రకాల వాల్యూమ్స్ పెంచుకోవాలి అని అంటే జస్ట్ ఏం చేస్తారంటే, అంటే ఏ రకమైన వాల్యూమ్, ఇందులో ఆడియో ప్లేయర్ అయినా సరే, వీడియో ప్లేయర్ అయినా సరే, ఇంకా మీ రింగ్ టోన్స్ కానీ, ఇంకా మీ కెమెరాకి సంబంధించిన ఇంకా మొబైల్ రింగ్ టోన్స్ కానీ, ఏదైనా వాల్యూమ్, నోటిఫికేషన్ వాల్యూమ్ కానీ పెంచుకోవాలన్నా సరే, దానికోసం ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఇక్కడ పైన వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా, సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మీరు పెంచుకుంటే ఆడియో పెంచుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి సైలెంట్లో ఉంది, రింగ్ టోన్ కూడా పెంచుకోవచ్చు, రింగ్ టోన్స్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ అసిస్టెంట్కి సంబంధించిన వాయిస్ అసిస్టెంట్ పెంచుకోవచ్చు. నోటిఫికేషన్ పెంచుకుంటే నోటిఫికేషన్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్, మీకు వాయిస్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, కమాండ్ సెట్టింగ్స్, అవి కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రకంగా ఏంటంటే జస్ట్ ఇది కిందకు స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కిందకు స్క్రోల్ చేసినట్లయితే మీకు స్క్రీన్ వచ్చింది చూసారా, ఇక్కడ ఇది కూడా వాల్యూమ్ పెంచుకోవడానికి అనమాట. మీ మొబైల్ యొక్క ఆడియో కానీ పెంచుకోవాలంటే, ఆడియో కానీ వీడియో కానీ సరే, ఇలా సౌండ్ పెంచుకుంటే సౌండ్ పెంచుకోవచ్చు. వీడియో ప్లేయర్ కైనా పనిచేస్తుంది, ఆడియో ప్లేయర్ కైనా పనిచేస్తుంది. ఈ రకంగా మీరు ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అనమాట వాల్యూమ్ అనేది. ఇంకా ఇక్కడ ఇది మీరు కాల్స్కి, రింగ్ టోన్స్కి, ఏదన్నా మీ మొబైల్ సైలెంట్లో పెట్టాలన్నా, లేదంటే కాల్ వాల్యూమ్ పెంచుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. సో చూడండి, ఇది ప్రెస్ చేస్తే మ్యూట్లోకి వెళ్తుంది, లేదంటే ఆఫ్, వైబ్రేట్ మోడ్, ఇలా ఈ రకంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో వాల్యూమ్ని ఎలా పెంచుకోవచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా పెంచుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.